హలో అండి, అందరికీ నమస్తే. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మ రూపంలో ఉద్భవించారు అంటూ ఉంటారు కదా. అటువంటి అమ్మ గొప్పతనాన్ని తెలియచేసేదే మదర్స్ డే. ఈ మదర్స్ డే సందర్భంగా శ్రీ మాతృమూర్తులందరికీ హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మదర్స్ డే సందర్భంగా మా ఇంట్లో ఎలా గడిచింది, ఏం స్పెషల్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. టైం వచ్చేసైతే 7:08 అవుతుందండి. ఇంకా ఇంట్లో పూజ పండ్లు అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ కోసం అని చెప్పేసి నైటే మైసూర్ బోండా చేద్దామని నానబెట్టానండి. ఇంకా మార్నింగ్ సాల్ట్, కొంచెం జీలకర్ర, సోడా, ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఇంకా కలుపుకుంటూ ఉన్నానండి. పిల్లలకి బోండాలంటే చాలా ఇష్టం, సరే కదా అని చెప్పేసి నానబెట్టి ఉంచాను. ఇంకా ఇలా బోండాల కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. కొంచెం గట్టిగానే, జారుగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెడుతున్నాను. కొత్తగా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే వాడుతూ ఉన్నామండి. ఒక ప్యాకెట్ లీటర్ తెప్పించాము. డీప్ ఫ్రైకి ఎలా ఉంటుంది, మామూలుగా కర్రీలలో కూడా ఎలా ఉంటుందని చూపించడానికి ఇలా కేజీ ప్యాకెట్ అయితే తెప్పించాము. కొంచెమే ఉంది, ఇంకా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా 2 లీటర్స్ టిన్ అయితే తెప్పించామండి. ఇదేంటంటే ఫ్రీడమ్ ఆయిల్కి ఈ క్యాప్ ఇలా వచ్చిందండి. మనం ఎప్పుడన్నా వంపుకోవడానికైనా చుక్కలు కూడా పడకుండా బాగుంది. దీనికేమో ఈ షేప్ ఇచ్చారు. ఏమైనా కర్రీలోకి వేసుకోవాలంటే అలా సన్న వైపు, ఏదైనా డీప్ ఫ్రైకి వేయాలంటే అలా లావు వైపు, హ్యాండిల్ కూడా ఇలా పట్టుకోవడానికి ఉంది. ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుంటూ ఉన్నాము. రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి కూడా చాలా బాగుందండి, హెల్త్కి కూడా మంచిది అంటున్నారు కదా. ఇంకా బ్యాటర్ కలిపి రెడీగా ఉంది కదండి. ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసి వేడైన తర్వాత ఇంకా బోండాలు వేసుకుంటున్నానండి. నాకు ఇలా సైడ్ నుంచి వేయడం అంటే ఎంత ఇష్టమో, కానీ అస్సలు రాదు. కానీ రౌండ్గానే వస్తాయి. ఇలా పక్క నుంచి గోడలు కానించుకుంటూ తీస్తాను, మంచిగా వస్తాయి. ఇలా అనుకుంటూ వేయాలి, అప్పుడైతే రౌండ్గా వస్తాయి. కానీ ఇలా బొటన వేలు సందులో నుంచి వేస్తారు కదా, అలా వేయడం అంటే ఎంత ఇష్టమో, అస్సలు ఎంత ట్రై చేసినా రావు. చూడాలి అలానే నేర్చుకుంటూ. ఇంకా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని పడతాయో అన్ని మూకుట్లో అయితే బోండాలు వేసేసానండి. కొన్ని షేప్స్ అయితే రకరకాలుగా వస్తాయి, కొన్ని మంచిగా రౌండ్గా వస్తాయి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ మైసూర్ బోండా అనేది బ్యాటర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా వస్తుంది, కానీ ఈరోజైతే చాలా బాగా కుదిరాయి. లోపల కూడా మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంది, పై లేయర్ అంతా క్రిస్పీగా. ఇంకా పల్లీ చట్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. ఇంకా పిల్లలిద్దరికైతే పెట్టేశానండి. టేస్ట్ కూడా బాగుందని చెప్తూ ఉన్నాడండి. ఈ బోండాలు, దోశ, ఇడ్లీ ఇలాంటివి అయితే ఇష్టంగా తింటారు. కానీ ఏదైనా ఉప్మా రోజు చేసిన రోజైతే వరల్డ్ వార్ జరిగినట్టే ఉంటుంది. ఉప్మా నాకొద్దు అనుకుంటూ ఫైటింగే చేసేస్తారు. ఇంకా మార్నింగ్ స్నానాలు అవన్నీ చేసిన తర్వాత సినిమా చూసుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. ఈ సినిమా ఏంటో కామెంట్ చేయండి. అయితే ఇంకా ఇంట్లో మా మావయ్య, మా వారు కూడా తినేశారు. ఫైనల్గా ఇంకా నేను కూడా టిఫిన్ పెట్టేసుకున్నాను. ఫైనల్గా 4 మిగిలాయి. అదే గిన్నెలో అట్లనే పెట్టేసుకున్నా. ఇట్లనే తీసుకెళ్ళి పిల్లల దగ్గర కూర్చుంటాయి. ఏమంటారో చూడండి. నా పిల్లలని చెప్పడం కాదండి, మగ పిల్లలు కదా, అన్నీ ఆలోచించాలనుకుంటారు. కానీ నీ దగ్గర లేవు, నీకు ఆ 4 ఉన్నాయి, తినాల్సిందే అని చెప్పేసి 2 పెట్టేస్తా ఉన్నాడు. అలా చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు పెట్టారు. మగ పిల్లలనే కాదండి, మన పెంపకంలోనే ఉంటుందేమో అనిపిస్తుంది. వెనక ముందు ఆలోచించడం, అన్నం ఉందా లేదా అని నాకెళ్ళి చూడడం, ఇలా ఎన్ని చేస్తారో నా పిల్లలైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మదర్స్ కావాల్సింది అదే కదండి. మనం కట్టుదిట్టంగా పెంచడమే కాదు, మన వెనక ముందు ఆలోచించి అన్నీ కూడా నేర్చుకోవాలి కదా. వేరే వాళ్ళకి సహాయం చేయడం కానీ ఇలాంటి ఎన్నో మంచిగా అనిపిస్తాయి. ఇంకా వంటకైతే పూర్తిగా అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ముందైతే వైట్ రైస్ ఉన్న దొండకాయ కర్రీ చేస్తూ ఉన్నాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి ఏదైనా స్పెషల్గా చేసి పెడదాం కదా అని బగారా రైస్ వండుదాం అనుకుంటున్నానండి. పన్నీర్ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే బగారా రైస్ అయినా పన్నీర్ కర్రీ అయినా చేయడం అంటే నాకు అస్సలు ఎక్కువ రాకపోయేదండి. ఏమైనా మేము పప్పు ఇలాంటివి తింటాం కాబట్టి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అంటే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడైతే కొంచెం చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే దొండకాయ కర్రీ కూడా వేరే బాక్స్లో తీసి పెట్టాను, అండ్ రైస్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ కోసం సిద్ధం చేసుకున్నానండి. బాండీలో అయితే ఆయిల్ వేసుకొని జీడిపప్పులు,
బిర్యానీ దినుసులు, టమాటాలు, ఆనియన్ అవన్నీ వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాత్రం ఇంకా బగారా రైస్ కోసం చేస్తూ ఉన్నానండి. ముందైతే బాండి పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ నెయ్యి. అండ్ ఆయిల్తో చేస్తే బగారా రైస్ చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకుంటామండి. మేము ఎక్కువ శాతం చేయం కాబట్టి ఒక 10 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటినే వాడుతానండి. ఇంకా బిర్యానీ దినుసులు అందులో ఏమొస్తే అవి వేస్తాను. బిర్యానీ ఆకు, తర్వాత స్పైసీ కోసం ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేస్తాను. బగారాలో కరివేపాకు అని ఆశ్చర్యపోకండి. ఏ వంట ఏది చూసినా కానీ మన స్టైల్లో మార్చుకోవడం మన తెలుగు వాళ్ళ డిక్షనరీలోనే ఉంటుందేమో అనుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక చిన్న క్యారెట్ని కూడా ఇలా ఒక డైమండ్ షేప్లో లాగా ట్రై చేశాను కట్ చేయడానికి. అవి రకరకాల షేప్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కావాలంటే క్యాలీఫ్లవర్ కానీ, బీన్స్, ఆలుగడ్డ అలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత అరోమా అయితే భలే అనిపించింది. టేస్ట్ కూడా కుదిరిందేమో అని ఒక అర్ధగంట ముందే బాస్మతి రైస్ని అయితే నానబెట్టేసుకున్నానండి. ఇవైతే డీమార్ట్లో విడిగా పోసి అమ్ముతూ ఉంటారు కదా, అవి తెచ్చేసుకున్నాము. పోయినసారి ఒకసారి చేస్తే కూడా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా అందుకే మార్చడం ఎందుకని చెప్పేసి ఈ రైస్ తెప్పించామండి. ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ముందు ఫ్రై అయ్యాయి కదా. ఇంకా ముందైతే వాటర్ వేస్తారు. బట్ నేను మొన్న ఒకసారి ఒక వీడియోలో చూస్తే రైస్ వేయించారండి ఇలా. అందుకే నేను కూడా అలానే చేస్తున్నాను. మొన్న చేసినప్పుడు చాలా బాగా కుదిరిందని చెప్పాను కదా, ఇదే ప్రాసెస్లో చేశాను. అందుకే మార్చడం ఎందుకని చెప్పేసి సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి కావాలంటే అలానే ట్రై చేయండి. చాలా మంచిగా అనిపించింది. పొడి పొడిగా బయట రెస్టారెంట్లో వస్తుంది కదా, అలానే అనిపించింది. ఇలా 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఇంకా నెక్స్ట్ వాటర్ అప్పుడు పోసుకోవాలండి. ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను. ఆ బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయి కదండి, వాటినే వేస్తూ ఉన్నాను. ఒక గ్లాస్కి వచ్చేసి 1.5 పోస్తున్నానండి. అలా అయితే పొడి పొడిగా మంచిగా వస్తుంది. అట్లనే చేస్తున్నాను. వీడియోలో 1కి 2 పోయమంటున్నారు, లేదంటే 1 బావుల్ 1.5 అట్లా చెప్తున్నారు. బట్ 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్ కొలత అయితే అర్థమైందండి. ఇంక టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసామంటే మనకు అర్థమైంది. కొంచెం సాల్టీగా అనిపిస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉందని అర్థం అండి. ఇంకా మంచిగా సాల్ట్ కూడా టేస్ట్ చూసి చేతులు కడిగేసుకొని ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఇట్లనే ఉడకనివ్వాలండి. ఇంక ఇలా వంట చేస్తుంటే మిల్లు దగ్గరికి అయితే పిండి పట్టేయమని వచ్చారండి. ఇంకా అటు పిండి పట్టేసుకుంటూ వంట పని చూసుకుంటూ ఉన్నాను. ఇలా మదర్ అంటే ఒక మల్టీ టాస్కరే కదండి, ఒక పని మీదే డిపెండ్ అయి ఉండరు కదా. ఇలా వంట పనులని, ఇంట్లో చిన్న బిజినెస్ ఉంటే చూసుకోవడం, పిల్లలకి ఏం కావాలంటే అది చూసుకోవడం, ఇలా ఎన్ని పాత్రలు పోషిస్తారో మదర్ అనే వాళ్ళు. నెక్స్ట్ ఏమో బగారా ఉడుకుతుంది కదండి. ఇంక ఇప్పుడేమో ఈ పన్నీర్ కర్రీకి చల్లారి పెట్టాను కదా, అదైతే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇంక ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెమే ఎసరు ఉందన్నప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. ఒకసారి మంచిగా విరగకుండా గింజని కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా అయితే ఇంకా చక్కగా ఉమ్మగిల్లి అన్నం ఎలా అయితే ఈజీగా చేసుకోవచ్చో అలానే రెస్టారెంట్ స్టైల్లో పలావ్ అనేది, బగారా రైస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇందాక మిక్సీ పట్టేసాం కదండి, ఇప్పుడైతే అదే బాండీలో ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇక్కడే ఇంకా మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకోవచ్చండి, బిర్యానీ దినుసులు అవి. బట్ మేము అంత ఫ్లేవర్గా తినలేము, అందుకే ఇందాక అందులో మసాలాలు వేసాను కదండి, అందుకే ఇంకా వేయట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ ఉంది కదా, అదంతా వేసుకొని కలుపుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కారం, గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలాలో ఓన్లీ పచ్చి ధనియాలు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకుంటానండి. ఆ పౌడరే కొంచెం వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా గరం మసాలా అని విడిగా దొరుకుతుంది కదా, అలా అయినా వేసుకోవచ్చు. ఇంక ఇలా కొంచెం వేసేసుకొని ఇలా మంచిగా లో ఫ్లేమ్లో ఈ మసాలాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది, పొడి పొడిగా వచ్చింది, చూపిస్తాను ఎంత పొడి పొడిగా వస్తుందో.
చేస్తుందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే అంటారు కదా, ఏదైనా చేయడానికి రాకపోతే ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా మనం నేర్చుకుంటామని. చూడండి మంచిగా తడి లేకుండా వచ్చేసింది అండ్ రైస్ కూడా పొడి పొడిగా వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ వంట అయితే అయిపోవడానికి వచ్చేసిందండి. ఇంకా బగారా రైస్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా పన్నీర్ ఒకటి కట్ చేసి వేస్తే అయిపోతుంది. వంటింట్లో అమ్మ చెమటలు కక్కుతుందని టక్కు టక్కు వచ్చి నేను రైతా ప్రిపేర్ చేస్తానులే అని ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తున్నాడండి. మా పెద్దబ్బాయి షెఫ్ అయిపోతాడో ఏమో, ఎంత సన్నగా కట్ చేస్తాడో. చిన్నప్పుడు అయితే వీడియోలో చూపిస్తుంటే ఎంత బాగా చూపించేవాళ్ళు, బట్ ఇప్పుడైతే కెమెరా ఆన్ చేసి ముందుకు తెస్తే చాలు వద్దు వద్దు అంటూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా ఇలా అయితే సన్నగా చాప్ చేశాడండి, భలే చేస్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మన గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఇలా ఇంట్లో అమ్మ వాళ్ళు వంట చేస్తూ ఉంటే చిన్న చిన్న హెల్ప్లు చేస్తే ఎంత సంతోషం వేస్తుంది కదా, హ్యాపీగా అనిపిస్తుంది. అదేంటో ఏంటో చెయ్యకూడని ఒక గొప్ప పని చేసినట్టు ఆ తల్లి ఎంత ఫీల్ అయిద్దో కదా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు సేమ్ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసుకున్న తర్వాత ఇంకా పన్నీర్ అయితే కట్ చేస్తున్నాడండి. పన్నీర్ కొంచెం పెద్దగా కట్ చేస్తే అవి ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్లో వేసిన తర్వాత ఇంకా కొంచెం ఉబ్బుతున్నాయి. అందుకే కొంచెం చిన్నగానే చెయ్యి అంటే ఇలా అయితే కట్ చేస్తూ ఉన్నాడు. వీడియో అస్సలు చూపించొద్దు అంటూ ఉంటాడు ఊరికే. చిన్నప్పుడు అయితే ఎంత మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. అసలు ఛానల్ స్టార్ట్ చేసిందే మా పిల్లలతోటి అండి. ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అలా చేసేవాళ్ళు. పిల్లలిద్దరు కలిసే చాలా గేమ్స్ ఆడేవాళ్ళు. కేక్ కూడా తయారు చేశారు అండ్ కేక్ ఛాలెంజ్, పానీపూరి ఛాలెంజ్ ఇలా అన్నీ చేసేవాళ్ళు. ఇంకా పిల్లలు పెద్ద అవుతూ ఉంటే కూడా ఇలాంటి వాటికి అంత ఎంకరేజ్ ఇవ్వరు కదా. అవన్నీ మెమరీస్ చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తాయో. ఇంకా కట్ చేసిన పన్నీర్ని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇంకా రైతా చేయడం కోసం ఆనియన్ కట్ చేశారు కదండి, ఆచిలో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఇంకా ఈ రైతా అయితే రెడీ అయిపోయింది. రైతా అంత ఈజీగా ఏ రెసిపీ కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఇగో ఈయన మాత్రం హెల్ప్ చేయడం కాదు, టేస్ట్లు చూడటానికి వస్తాడు. పన్నీరు ఎత్తుకోవడానికి అయ్యి ఇది తీరా. ఇగో చిన్న మూత మీద పెట్టుకో బస్సు. టేస్టింగ్ ఇన్స్పెక్టర్ ఎన్ని వేస్తావు మార్కులు? 9 అయితే వద్దులేండి. వాళ్ళ తమ్ముడు చేసిండని ఈయన కూడా తీసుకుంటుండు. ఏం సినిమాది? నేను చూసినా కానీ ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేసి ఇంకా దించేసానండి. ఇంకా రైస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా బగారా రైస్. ఇంకా అంతా సర్వ్ చేసే టైము. పన్నీర్ కర్రీ కూడా అద్దిరిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా ప్లేటింగ్ చేసానండి ఇలా సింపుల్గా. ఇంకా మాకు స్పెషల్స్ అంటే గారెలు, పాయసం ఇలాంటివే కానీ నాన్ వెజ్ ఇలాంటివి ఏముండవు కాబట్టి పన్నీరే మాకు కొంచెం గొప్పగా అనిపిస్తుంది. మామయ్యకేమో వైట్ రైస్, బగారా రైస్ తిండు. ఇంకా వైట్ రైస్ పెట్టేసి దొండకాయ కర్రీ పెట్టి ఇంకా పన్నీర్ కర్రీ కూడా పెట్టేశాను. మా పిల్లలకేమో బగారా రైస్, పన్నీర్ కర్రీ పెట్టాను. ఇదే మా స్పెషల్ లంచ్ అండి. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. अभी मारते ही बरौनी पर टेप लगाकर पलक की शटर खोल दी जाती, लेकिन टपाक से फोन का ताला खुलने से फूलकर गदगद हो गई। धोखा से रचा और चिंकिया की छत्ती मारते ही बरौनी पर टेप लगाकर पलक की पुतली दिखाकर మా పెద్ద బాబు ఇది చేయమంటే ఫోన్ ఆన్ చేస్తే చేయను అంటాడు. ఒకసారి फोन का ताला खुलने से फूलकर गदगद हो गई। धोखाधड़ी का पता चलते ही चिट्टू ने ఫీలింగ్స్ లేవండి. चिंकिया की ఇంకా అలా పిల్లలు మామయ్య అందరు భోజనం చేసిన తర్వాత మా పెద్ద బాబు షాప్కి వెళ్తే మా వారు కూడా ఈరోజు లంచ్ కోసం ఇంటికే వచ్చాడండి. అమ్మగా పుట్టింది కాబట్టి హ్యాపీ బర్త్డే చెప్పినావా? నాకంటే హ్యాపీ బర్త్డే చెప్తాను డాడీ. ఎందుకనంటే నేనంటే అమ్మగా పుట్టిందంటే ఈరోజు. పుట్టిందా మంచిగా? నేను అడగ ముందుకే చెప్పొచ్చుగా. తిన్నాక చెప్పు. అయిపోయింది రా చెప్పట్లేదు. మా వారికి కూడా నచ్చిందంట. రెస్టారెంట్ పెడతావా ఏంటి అంటున్నారు. జస్ట్ కిడ్డింగ్. ఇంకా నేను కూడా పెట్టేసుకున్నానండి. బగారా రైస్, పన్నీర్ కర్రీ, ఒక ఆనియన్ పెట్టేసుకున్నాను. ఎంత బాగా నచ్చిందో నాకు కూడా. అసలు టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది. ఇలా బయట రెస్టారెంట్లో ఓవర్గా మసాలాలు అవి ఉంటాయి కదా, మేము అంతగా తినలేమండి. ఇలా సింపుల్గా ఉంటేనే ఫ్లేవరబుల్, లైట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అసలు వంటింట్లో వంట చేయాలంటే ఎంత చిరాకేస్తుందో. ఇంకేదైనా స్వీట్ ఇట్లా చేద్దాం అనుకున్నాను.
అమ్మో అస్సలు నా వల్ల కాలేదు. ఇంకా నేను తింటూ ఉంటే పన్నీర్ కావాలంటే మా చిన్న అబ్బాయికి కూడా తినిపిస్తూ ఉన్నాను. మనం ఎంత తింటున్నా పిల్లలకి తినిపిస్తేనే ఆ సంతోషం అనిపిస్తుంది కదా. మా వారు చూడండి ఎలా చూస్తూ ఉన్నారు. వీడియో ఆన్ చేసి ఉందని అది ఆన్లో లేదనుకొని ఇట్లా యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఫోన్ ముందుకు రావడం అన్నా ఇలాంటివి అంటే అస్సలు నచ్చవు. వీడియో ఆన్లో లేదనుకొని ఇంకా అలా సరదాగా ఉన్నారు. ఎందుకు లైన్లోనే I do this eyeball a lot because it makes me look like I actually have two eyes just like they're different. ఇంట్లో ఫ్యామిలీ తోటి ఇలా సరదాగా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పిల్లలైనా మా వారైనా చాలా హెల్పింగ్ నేచర్ అండ్ మంచిగా అర్థం చేసుకునే ఫ్యామిలీ దొరికింది. అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వండినవి తిన్నవి ఇన్ని వచ్చినాయి అంట్లు. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఎంతవరకు తిప్పలు అయితే తిన్న తర్వాత ఈ అంట్లు చేసేవి అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో అసలే ఉడకపోస్తుంది ఎండకి అని. ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తా. ఇంకా ఫైనల్లీ అంట్లు అయితే క్లీన్ అయిపోయాయి. షింక్ మొత్తం ఖాళీ అయిపోయింది. గ్యాస్ స్టవ్ అంతా కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఫైనల్లీ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. హాయిగా వీళ్ళు ఏసీ వేసుకొని పడుకుంటే ఇంకా వంటింట్లో నుంచి వచ్చి నేను కూడా అలా ఒకసారి కాసేపు పడుకుందాం కదా అని ఇంకా పడుకుంటున్నాము. మా అభి అయితే పడుకొనిస్తాడా ఆ టీవీ సెల్లు అన్నీ పెడుతూ ఉంటాడు. ఇంకా అలా కాసేపు న్యాప్ తీసిన తర్వాత ఇంకా లేచి బయటంతా ఊడ్చేసి ఒక ఫాలు లైనింగ్ ఎండేసానండి మార్నింగే. ఇంకా అదైతే ఒక జాకెట్ కుట్టాలి. హాయిగా కాసేపు అయితే అలా పండుకొని లేసాము. ఎండకి ఎట్లుందో ఏసీ వేసుకొని హాయిగా పడుకొని ఇంకా ఇప్పుడే లేచి ఇల్లంతా ఊడ్చేసి మా వారికి టీ గిట్లా పెట్టేసి ఇంకా ఒక శారీ అయితే కుట్టమని ఇచ్చారండి. ఫాల్ కుట్టి బ్లౌజ్ కుట్టమని ఇచ్చారు. ఇంకా అదైతే కుడదాం అనుకుంటున్నాను. ఇంకా కట్ చేసి ఇది కుట్టేస్తాను. శారీ అయితే కలర్ కాంబినేషన్ బాగా వచ్చిందండి, మంచిగా ఉంది. చూపిస్తాను ఒకసారి. 2500కి 2 శారీస్ అంట. 1250 రూపాయలు పడ్డది. కలర్ కాంబినేషన్ అయితే మంచిగా అనిపించిందండి. శారీ అంతా కూడా ఇట్లా నెమళ్ళతో ఉంది. మంచి పీచ్ కలర్ అంటారు కదా అట్లుంది. దానికి ఇటు థిక్ ఆరెంజ్ కలర్ షేడ్లో ఇచ్చారు. మంచి పట్టు శారీ లుక్ అయితే వచ్చింది. కానీ 1250 రూపాయలు ఈ శారీ అయితే ఇచ్చారండి. ఇంకా దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయాలి. మామూలుగానే ఏం వర్క్ ఏం లేదు కానీ ఈ కలర్ తోటి పైపింగ్ వేయమన్నారు. ఇంకా ఫాల్ కుట్టేసి ఇది కట్ చేసి ఉంచుకొని ఇంకా ఫాల్ కుట్టేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే అయిపోతుంది. వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. కొంచెం ఎటన్నా బయటకు వెళ్దాం అనుకున్నాను కానీ ఎండలు మామూలుగా లేవు. సర్లే ఇంకా ఎటు వెళ్ళొద్దు, ఈ బ్లౌజ్ ఉంది ఎట్లయినా కుట్టేది, ఇది కుట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఎటన్నా వెళ్తే ఆ వీడియో అంతా చేద్దాం అనుకున్నాను. బట్ కానీ ఎటు వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా ఇప్పటితో వీడియో ఏం చేస్తూ ఉన్నాను. ఇలా మదర్స్ డే రోజు ఎటు వెళ్ళకున్నా ఫ్యామిలీతోటి హ్యాపీగా స్పెండ్ చేసుకుంటూ వాళ్ళకి నచ్చినవి వండి పెట్టి అవన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉండి అందరు ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకైతే మంచిగా అనిపించింది. ఇలా వీడియోస్ చిన్న బ్లాగింగ్ లాగా చేయమంటారా అనేది కామెంట్ చేయండి. మరొక్కసారి మారుతూ మూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.